Hi friends, welcome to Crazy Sahasra. Please subscribe my channel, like and share your friends. Please support my channel. అమ్మ లేని ఆ క్షణం 9 నెలల గర్భంతో ఉన్న అనన్య జీవితంలో ఆనందం, బాధ రెండూ ఒకేసారి వచ్చాయి. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ఎన్నో కలలు కంటున్న సమయంలోనే ఆమె తల్లి అకస్మాత్తుగా మరణించింది. అమ్మ మరణించిన రోజు నుంచి అనన్య మనసు ఖాళీ అయిపోయింది. చిన్నప్పుడు జ్వరం వచ్చినా, పరీక్షల్లో భయపడ్డా, పెళ్లి రోజు కన్నీళ్లు పెట్టుకున్నా తనకు తోడుగా నిలిచింది అమ్మే. ఇప్పుడు జీవితంలో అత్యంత ముఖ్యమైన క్షణం, ప్రసవ సమయం, దగ్గరపడుతుంటే అమ్మ లేని లోటు మరింత బాధించింది. ప్రసవ తేదీకి కొన్ని రోజులు ముందు రాత్రి అనన్య తన తల్లి ఫోటో ముందు కూర్చొని ఏడ్చింది. అమ్మా, నువ్వు ఉంటే నా చేతిని పట్టుకుని ధైర్యం చెప్పేదానివి. నాకు చాలా భయంగా ఉంది అమ్మా అని కన్నీళ్లు పెట్టుకుంది. ఫోటో మాత్రం నిశ్శబ్దంగా చూసింది. కొన్ని రోజుల తర్వాత అర్ధరాత్రి ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. మొదట చిన్న నొప్పిగా అనిపించింది, కానీ క్రమంగా తీవ్రంగా మారింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రి గదిలో మంచంపై పడుకున్న అనన్య చుట్టూ డాక్టర్లు, నర్సులు ఉన్నా, తనకు కావలసింది మాత్రం ఒక్కరే, తల్లి. ప్రతి నొప్పి వచ్చినప్పుడు ఆమె గుండె బరువెక్కేది. అమ్మా, నేను భరించలేకపోతున్నాను, నువ్వు ఎక్కడ ఉన్నావమ్మా అని మనసులోనే ఏడ్చేది. చుట్టూ ఉన్నవారు ధైర్యం చెబుతున్నారు, ఏమీ కాదు, ఇంకొంచెం సమయం, బిడ్డ త్వరలో వస్తుంది. కాని అనన్యకు ఆ మాటలు సరిపోలేదు. ఎందుకంటే తల్లి చెప్పే ఒక్క మాటలో ఉండే ప్రేమ, భరోసా మరెక్కడా దొరకదు. నొప్పులు పెరుగుతున్న కొద్దీ ఆమెకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. తనకు మొదటిసారి సైకిల్ నేర్పిన అమ్మ, జ్వరంతో బాధపడినప్పుడు రాత్రంతా మేల్కొని చూసుకున్న అమ్మ, పెళ్లి రోజు తన కన్నీళ్లు తుడిచిన అమ్మ, అన్నీ కళ్లముందు తిరిగాయి. అమ్మా, నేను కూడా ఇప్పుడు ఒక తల్లి కాబోతున్నాను, కాని నువ్వు నా పక్కన లేవు అని గుండెల్లో మౌనంగా రోదించింది. గంటలు గడిచాయి. ప్రసవ నొప్పి మరింత తీవ్రమైంది. శరీరం అలసిపోయింది, మనసు విరిగిపోయింది. ఒక దశలో ఆమెకు తాను ఇక చేయలేనేమో అనిపించింది. నాకు భయం వేస్తోంది, నేను బాగానే ఉంటానా, నా బిడ్డ సురక్షితంగా పుడతాడా అనే ఆలోచనలు వెంటాడాయి. అప్పుడు అకస్మాత్తుగా తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది. స్త్రీ ఎంత బలహీనంగా కనిపించినా, తల్లి అయ్యే సమయంలో ఆమె ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి అవుతుంది. ఆ మాటలు ఆమెకు కొత్త ధైర్యాన్ని ఇచ్చాయి. అవును, నేను చేయగలను, నా బిడ్డ కోసం నేను పోరాడాలి అని తనను తాను ప్రోత్సహించుకుంది. చివరి క్షణాలు వచ్చాయి. డాక్టర్లు ఆమెను ధైర్యం చెబుతూ ప్రయత్నం చేయమన్నారు. అనన్య కళ్లలో కన్నీళ్లు నిండిపోయాయి. అమ్మా, నన్ను ఆశీర్వదించు అని మనసులో ప్రార్థించింది. కొన్ని క్షణాల తర్వాత ఆ గదిలో ఒక చిన్నారి ఏడుపు వినిపించింది. ఆ శబ్దం విన్న వెంటనే అనన్య కళ్లలో ఆనందబాష్పాలు వచ్చాయి. తన బిడ్డను మొదటిసారి చేతిలోకి తీసుకున్నప్పుడు ఆమె గుండె నిండిపోయింది. ఆ చిన్న ముఖాన్ని చూస్తూ ఆమెకు అనిపించింది, అమ్మా, నువ్వు నన్ను వదిలి వెళ్లలేదు. నీ ప్రేమ ఈ బిడ్డ రూపంలో నా జీవితంలో మళ్లీ వచ్చింది. ఆమె బిడ్డ నుదుటిపై ముద్దు పెట్టుకుంది. ఆ క్షణంలో తల్లి లేని బాధ పూర్తిగా పోకపోయినా, ఒక కొత్త బలం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఒంటరిగా లేదు. తన చేతుల్లో ఒక కొత్త జీవితం ఉంది. అప్పుడు ఆమెకు అర్థమైంది, తల్లి ప్రేమ ఎప్పటికీ చనిపోదు. తల్లి శరీరంగా దూరమైనా, ఆమె ప్రేమ, ఆమె ఆశీర్వాదం, ఆమె నేర్పిన ధైర్యం పిల్లల హృదయంలో ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాయి. అనన్య ఆకాశం వైపు చూసి చిరునవ్వు నవ్వింది. అమ్మా, నువ్వు నన్ను చూసి గర్వపడతావని నాకు తెలుసు. నువ్వు నన్ను ఎలా ప్రేమించావో, నేను కూడా నా బిడ్డను అలాగే ప్రేమిస్తాను. ఆ రోజు ఆమె కేవలం ఒక బిడ్డకు జన్మనివ్వలేదు. తన తల్లి జ్ఞాపకాలతో, తన కన్నీళ్లతో, తన ధైర్యంతో ఒక కొత్త తల్లిగా కూడా పుట్టింది. నీతి: తల్లి లేకపోవడం జీవితంలో ఎన్నటికీ నిండని లోటు. కాని తల్లి ఇచ్చిన ప్రేమ, ధైర్యం, విలువలు మనలో ఉన్నంత వరకు ఆమె మనతోనే ఉంటుంది. ప్రతి తల్లి తన పిల్లల్లో శాశ్వతంగా జీవిస్తుంది. ఎరుపు రంగు హృదయం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.